మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా సోలోగా వస్తే ఇంత ఆనందం అది కూడా పండగ రోజు శ్రీముఖి లేకుండా ఉట్టి నేనా A very happy Vinayak Chavithi to all. Jai 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 Ganapati, Jai Ganapati, Jai 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 Ganapati. Jai Bolo Ganesh Maharaj ki Jai. Ray, పటాస్ నువ్వు లేకున్నా నేను లేకున్నా జనాలు చూస్తారేమో కానీ వినాయక చవితి రోజు వినాయకుడు లేకుండా జనాలు చూడర్రా. అన్నా నీ ఆత్మ ఈడే తిరుగుతుంది నాన్న. ఆత్మ కాదు కానీ హలో మిస్టర్ ఫేస్ ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. ఏడున్నావు లెఫ్ట్. పటాస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసిన ముగ్గురు కమిడియన్స్ లోబో, సుధాకర్ అండ్ హరి. ఓకే, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. వినాయక చవితి అంటే గుర్తొచ్చేదేంటి? ఇంట్లో 9 రోజులు అన్నం వండే అవసరమే ఉండదన్న గణేష్ చవితికి. మొత్తం ప్రసాదమే. నెక్స్ట్ బ్యాచిలర్స్ కా 9 రోజులు పండుగ. ఇక్కడికి వెళ్ళినా గానీ కలర్ఫుల్ చిలుకలు ఉంటారు. నెక్స్ట్ సినిమా డాన్స్ ఉంటది భయ్యా. దామరి చేద్దా. నెక్స్ట్ లేట్ నైట్స్. నైట్ టైమ్స్ లో ఎంజాయ్ చేస్తారు అందరూ. గేమ్స్ పేకాట, తొక్కుడు బిల్ల, డాన్స్ ప్రోగ్రామ్స్. అదే అరాచకం, దౌర్భాగ్యం. వినాయకుడిని వెనకాల పెట్టుకుంటారు, రికార్డింగ్ డాన్స్ ముంగడ చేసుకుంటారు. నెక్స్ట్ ఆన్సర్ శ్రీముఖి లాంటి అమ్మాయిని చూడడానికి. చెప్తారా నాయన? ఎప్పుడు చెప్పారన్నా? ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. పెద్దనాన్న నా గురించి చెప్తే నీకు పోతుంది ఏంది పెద్దనాన్న? పెద్దనాన్న నా గురించి చెప్తే నీకు పోతుంది ఏంది పెద్దనాన్న? వినాయకుడిని చూడడానికి వచ్చిన అమ్మాయిలందరినీ పటాయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము వినాయకుడిని పెట్టినా అమ్మాయి చూడడానికి వస్తుంది, నువ్వు ఎట్లా పటాయిస్తో చూద్దాం. నువ్వు ఆడనే ఉండాలి. హాయ్ బేబీ. అక్క చెల్లెలు లేరా నీకు? దేవుడి దగ్గర బేబీ ఏంటి? బేబీ అనుకు పాప అను. ఏం మొక్కుకుంటున్నావు? నా గురించేనా? నీలాంటి తమ్ముడే నాకు తమ్ముడు కావాల్సి ఎంత మొత్తం సల ఏం మగాడివిరా. ఇదే మా సుధాకర్ అయితే జీవిస్తాడు. అరే సుధాకర్ నువ్వు పటాయించాల. అమ్మాయి చూడ్డానికి వచ్చింది. అరే క్యా పొట్టిరే బాబ్, ఖతర్నాక్ ఉంది. దేవుడు అక్కర్లేడు, ఇక్కడ ఉన్నాడు. ప్రసాదం ఇక్కడ కూడా పెడతా. పెద్దనాన్న నీ పిచ్చి రోజు రోజుకి పెరిగిపోతుంది పెద్దనాన్న. నేను నీ కూతుర్ని. ఇప్పుడు పడిందా డబల్ రొట్టెగా?
వినాయకుని పేరు చెప్పి చందాలు వసూలు చేయడం. ఏది ఇప్పుడు నువ్వు ఫస్ట్ సుధాకర్ దగ్గర, హరి దగ్గర, లోప దగ్గర ఫాస్ట్ గా చేయాలి, వసూలు చేయాలి. హలో అన్న, చెప్పు. మేము ఇక్కడ గల్లీలో గణేషన్ పెడదాం అనుకుంటున్నాము. అవును. కాస్త మీకు తోచినంత చందా ఇస్తారా? నేను కూడా గణేష్ పెట్టినా, నాకు కూడా చందా. మేము గణేషన్ పెడుతున్నాం అన్న, కొంచెం చందా మీకు తోచినంత ఇస్తారా? కడుక్కోడానికి నీళ్ళే ఉంటే మిరన్న అడగానంటే ఎలాంటోడే, కడుక్కోడానికి నీళ్ళే ఉంటే మిరన్న అడగానంటే ఎలాంటోడే. नमस्ते लो भाई. हेलो. सब ठीक है भाई? गुड अन्ना. गणेश लगा रहे भाई, थोड़ा चंदा है तो दे ना. నెక్స్ట్ మనకి వినాయక చవితి రాగానే గుర్తొచ్చేది ఉండ్రాలు. ఇప్పుడు గణేశుడు ఎదురు ఉన్నాడు, నిష్ఠతో కళ్ళు మూసుకొని మనసులో ఏదైతే కోరుకున్నా ఒక్కసారి గట్టిగా కోరుకో. దేవుడా, ఓ మంచి దేవుడా, బా ఎప్పుడు ఈ పటాస్ షోకి ఇలాగే వస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సౌమ్య, నువ్వు నిష్ఠతో కళ్ళు మూసుకొని దేవుడిని కోరుకో. వినాయకుడా, నీకంటే ఎంతో ఇష్టం గుంజీలు తీయడం అంటే. రవి అన్నయ్య, శ్రీముఖి అక్క ఇద్దరు కలిసే ఉండాలని కోరుకుంటున్నాను. గుంజీలు ఎవరు తీయాలమ్మా? వినాయకుని ఖుషి పెట్టడానికి ఎవరైనా తీయొచ్చు. మా సంతోషం కోసం 5 సార్లు గుంజీలు అంతే. రెడీ 1 2 3 గో. పక్కకు రారా, వినాయకుడు చూస్తున్నాడు. చూస్తున్నాడు. నాకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. పెద్దనాన్న మా ఇద్దరిని ఆశీర్వదించొద్దు. ఒంగరా మొక్కర కాలు మొక్కర చెయ్యి వెళ్ళు. పిల్ల పాపలతో మా ఇంటికి వచ్చి ఏమైనా తీసుకొని వెళ్ళండి, ఓకేనా? ఆ దాటుడే ఎందుకు పెద్ద నాన్న? సారీ మామయ్య. నిఖిల్ అన్న. నిఖిల్, కళ్ళు మూసుకొని నిష్ఠతో వినాయకుడిని ఒక కోరుకో. నేను చదవకపోయినా సిపిటీలో పాస్ అయ్యేటట్టు చూడదు కదా, సిపిటీలో పాస్ అయ్యేటట్టు చూడదు కదా. నీ నోట్ల మన్ను కూడా చదువుకొని పాస్ కావచ్చు కదా. వినాయక చవితి గుర్తొచ్చేది అంటే ఏంటది? వినాయక చవితి తలుచుకుంటే గుర్తొచ్చేది అను. వినాయక చవితి తలుచుకుంటుంటే తలుచుకుంటుంటే కదా, తలుచుకుంటే గుర్తొచ్చేది. నీ కాలు పట్టుకుంటా, నువ్వు నాకు రాకెట్లు పెట్టకు. పెద్దనాన్న బోలో. నా చిన్నప్పుడు గురించి చెప్తాను. సూపర్ పెద్దనాన్న. ఆఖరికి పండుగ రోజు కూడా ఫ్రస్ట్రేషన్ అంటండి. ఈయన ఫ్రస్ట్రేషన్ ఏంటో కనుక్కుందాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ఎక్స్ప్రెస్ హరి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. అందరికి హ్యాపీ వినాయక చవితి. చిన్నప్పటి నుంచి మనకి వినాయక చవితి అంటే చాలా విషయాలు గుర్తొస్తాయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం అలా వినాయక చవితి రోజుల్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి సమయమే అరే వినాయక చవితి రోజులకు ఒకసారి వెళ్ళేసి వద్దాము. అవును, నిన్ను తిట్టిండు ఎవరు? అరే నువ్వు తిట్టినావు, రోజులకి వెళ్ళిపోదాం అన్న. తిట్టలే, స్టార్ట్ చేయలే అంటే తిడతావు. చిన్నప్పుడు వినాయక చవితి అనగానే చిన్నపిల్లలు చిన్న చిన్న డబ్బాలు పట్టుకొస్తారు, గుర్తుందా? మనం ఎంతమంది అలా డబ్బాలు పట్టుకెళ్ళాం? చాలా మంది డబ్బాలు పట్టుకొస్తుంటారు. వచ్చి పట్టుకుని అంత 2 రూపాయలు ఉంటాయి, దాన్ని పట్టుకొచ్చి టక్క 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 అన్న 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 మనం వేసాం అనుకో, 10 రూపాయలు వేసాం అనుకో, నువ్వు తోపన్నా సూట్ వేసుకుని సుధాకర్ లో ఉన్నావన్నా, సూట్ వేసుకుని సుధాకర్ లో ఉన్నావన్నా. పొరపాటున 1 రూపాయి వేసావు అనుకో, ఇలా ఒకటి రూపాయలు అంత వేసావేంట్రా? మా డ్రైనేజ్ లో డ్రాయిలు ఏరుకుని వాడు ఉన్నాడు, ఈడేవాడండి బాబు. మా డ్రైనేజ్ లో డ్రాయిలు ఏరుకుని వాడు ఉన్నాడు, ఈడేవాడండి బాబు.
మనం కొంచెం పెద్ద అవుతాం. పెద్ద అయిన తర్వాత చందాలు అడగాలి. చందాలు అడిగేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఒక 10 మంది కుర్రాలు పోయి చందాలు అడుగుతారు. అందులో ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్ ఏంటంటే ఊర్లో పెద్ద ఊరు అనుకో ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు పంపిస్తాడు. వస్తాడు అలా ఓడక్షన్ ఎలా ఉంటుందంటే, అరే నువ్వు బావా నేను రావు గారి ఇదే వెళ్తా. దేనికి రా? చందాకేనా? లేదు బాబు ఫిగర్లు బాగుంటారంట. ఇంకోటి వస్తాడు ఇటు పక్క నుంచి వచ్చి, బా నేను ఇవే వెళ్తా. దేనికి? నువ్వు కూడా ఫిగర్లకు వస్తుందా? చిచ్చి నేను అంటాను కాదు బావా. వెరీ గుడ్, నువ్వు మాత్రం చందాకి వెళ్తున్నావు కదా. లేదు బావా ఆంటీలు బాగుంటారంట. నేను బేసిక్ గా చంద్ర ఆడడానికి వెళ్ళేటప్పుడు నైట్ వెళ్తారు. ఎందుకంటే అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి పెద్దలు అంటూ. వెళ్ళిన తర్వాత ఎలా కలుగుతుంది తెలుసా? నైట్ వెళ్ళిన తర్వాత నైట్ 9 గంటలకు తలుపు కొడతారు. తలుపు కొట్టిన తర్వాత అప్పుడు అంకుల్ లుంగి ఎగేసుకొచ్చి, ఎవడాడు ఎవడు ఆ రావు గారు ఏంటి అప్పుడు మొదలు పెట్టారా ఫోన్ చేయడం అండి. 9 గంటలకు అన్నం మొదలు పెట్టారా? ఓకే ఏం డిస్టర్బ్ చేశారా? చిచ్చి లేదురా. ఏంటి ఎలా వచ్చారు? చందా కోసం అండి. చందా దేనికిరా? ఇంటి ముందు ఐనాక్స్ కడదామని. వినాయక చవితి వస్తుంది కదండి. వినాయక చవితికి ఓ అవును కదా. ఎంత చందా ఎంత? 200. అందరికి 100 కదరా. మీ ఇంటికి 100. పక్కన మిల్లు పక్కన ఇంకో ఇల్లు మెయింటైన్ చేస్తున్నారు కదా. మెల్లి మాట్లాడరా. వెనకతలు ఆవిడ ఉందిరా. అబ్బారే తీసుకోరా బాబు. 200 కదా 500 తీసుకో. సీక్రెట్ లీక్ చేయకు. ఎక్కడ మీలాంటి ఒకడే పేడ ఎత్తరాన్ని పంపిస్తే టెస్ట్ చేయడానికి టేస్ట్ చూసాడంట. ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలు సంవత్సరానికి ఒకసారి లంగావని వేస్తారు. అది పండగలప్పుడే. వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు క్లారిటీ ఉంటుంది. ఎక్కడైతే ఏ ఏరియా అయితే అబ్బాయిలు అయితే బాగుంటారో ఆ ఏరియా వినాయకుడిని సెలెక్ట్ చేసుకుంటారు వెళ్ళడానికి. అమ్మ లంగావని వేసుకుంటారు. అప్పటి వరకు ఎలాగెళ్తారు వినాయకుడి దగ్గరికి? ఇలా వెళ్తారు. లంగావని క్యారీ చేయడం రాదు కదా. ఎన్న అబ్బాయిని చూడగానే పాపం ఈ హోయిలు చూసి కొందరు అత్యుత్సాహపడుతులు ఉంటారు. అంటే బాగా ఉత్సాహపడుతులు. వాళ్ళకి ఎదురుకెళ్ళి రండి మా వినాయకుడు ఖాళీగా ఉన్నాడు, మా వినాయకుడి దగ్గర పూజ చేసుకోండి రండి అంటాడు. ఒకడు ఉంటాడు, ఆడి పక్కన కూడా ఉంటాడు. వాళ్ళు లవ్ ఫెయిల్యూరు. ఇలా చూసి వీడు, అరే మామ వర్షాలు పడినప్పుడు పంటలు, పండగ వచ్చినప్పుడు అమ్మాయిలు కత్తిలా ఉంటారు కదరా. ఇది నీకు అర్థం కాదు. పంట పండితే పంట చేతికి వస్తుంది. వీళ్ళు పడ్డారనుకో ఏమీ రాదు, పెద్ద మొక్క వస్తుంది. ఎవరో వీడు ఇలా కొట్టి ఊరికి ఎదవా. చూడు ట్రెడిషనల్ అసలు ఎంత అందంగా ఉన్నారో. పూజ చేస్తుంటే చూడు లక్ష్మీదేవి ఎలా ఉంది. చిచ్చి అన్నయ్య అవన్నీ 3D అందాలు అన్నయ్య. అందినట్టు ఉంటాయి, ఏవి అందం అలాగే కనబడ. వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఆంటీలు. వినాయకుడి దగ్గరికి వస్తారు పూజ చేసుకోవడానికి వచ్చే ఆంటీలు. కొంతమంది ఆంటీలు ఎలా ఉంటారంటే వచ్చి మన దగ్గర ఏవో ప్రసాదాలు ఉంటాయి అయ్యి ఎత్తుకుపోవడానికి, ఆ కాయలు ఎలాగడతామా అయ్యి ఎత్తుకుపోవడానికి అలాంటి వాళ్ళు వస్తుంటారు అన్నమాట. వస్తారు. వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే, ఏంటి బాబు వినాయకుడు బొమ్మ పెట్టారా? అబ్బాయి లేదండి వివి వినాయక గారి బొమ్మ పెట్టాం. వినాయక చతుర్థి రోజు వినాయక బొమ్మ పెట్టకపోతే ఇంకెవరు పెడతాం? అంత కోపం ఎందుకు బాబు? కొంచెం ప్రసాదం ఉంటే పెడతారా? అందుకే వచ్చింది రండి పెడతారు. ఏంటిది ఇంకొంచెం ఇయ్యు. ఇంకెందుకు కంచాలు తెచ్చుకోండి, తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఏంటి బాబు అలా అంటున్నావు? మేము అలాంటి వాళ్ళం కాదు. అబ్బో మీరు అలాంటి వాళ్ళు మాకు తెలీదా? ఉగాది పత్రం ఇచ్చినా జాడీలు పెట్టి దాచుకుంటారు మీరు. లాస్ట్ గుర్తేసరికి లడ్డు వేలం పాట. ఈ లడ్డు వేలం పాటలు ఎలా ఉంటాయంటే, అరే మామ ఎలాగైనా నువ్వే లడ్డు కొనాలి, నీ ఫిగర్ ముందు నువ్వే మంచి మార్కులు కొట్టాలి, లడ్డు వేలం పాట నువ్వే పాడాలి. పాడాలా? అరే దాని వెనకాల ఏ రహమాన్ పాట పాడితేనే పాడలేదు, వేలం పాట పాడితే అదేం పడుద్దిరా? పాడు మాయా, నువ్వు పాడాలి, ఈ రోజు అమ్మాయి పాడాలి. ఏంద్రా పాడేది నీ అబ్బా? అన్ని మూసుకొని అల్లుడు పడుకుంటే మా వచ్చి మల్లెపూలు మాచం ఇమ్మన్నాడంట. Let me call upon stage Crazy Lobo. యా రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. గణేష్ పండుగ శుభాకాంక్షలు మీకు మీ ఫ్యామిలీకి. ధన్యవాదములు. ఒక అమ్మాయి నా దగ్గర వచ్చింది, మీ నాన్నగారు బిజినెస్ ఏంటి? హీ హాస్ అ బిజినెస్, హీ ఈస్ ద ఓనర్ ఆఫ్ KFC అన్న. ఓ మై గాడ్, సో రిచ్ అయితే మీరు. ఆ KFC లో తాత బొమ్మ ఉంటుంది మీ డాడా. KFC హోటల్ ప్లాస్టికా? అరే నీ కర్మరా. అవన్నీ కాదు. KFC కా మతలబ్ ఏంది, ఫుల్ ఫామ్ ఏందంటే నేను ఏం చెప్పలే. మై ఫాదర్ బిజినెస్ ఇస్ KFC, ద ఫుల్ ఫామ్ ఈస్ కస్ ఫ్రూట్ షాప్ అని చెప్పి. KFC రా, సి అంటే షాప్ ఎట్టొస్తుంది? KFC సి అంటే షాప్ ఎట్లయితది? అంటే చదివేటోడు ఎస్ రాస్తాడు, అన్ఎడ్యుకేటెడ్ సి రాస్తాడు.
సో ఇవన్నీ కట్ చేస్తే ఒక ఫ్యామిలీ ఉంటది. వాళ్ళ నాయన ఏంటంటే ఎర్రి కొడుకు డబల్ ఎర్రి. అయితే ఆయనకి సంబంధాలు చూస్తారు. వాళ్ళ నాయన ఏం నేర్పిస్తాడంటే ఏమైనా అడిగితే పెద్దగా అడగాలి. ఏమంటున్నా చాక్లెట్ అంటే డైరీ మిల్క్ చెప్పాలి. అమ్మాయి వాళ్ళు వచ్చి అంటారు ఏంటి బాబు లోబో ఏం కావాలి బైక్ కావాలా అంటే బైక్ వద్దు సార్ నాకు కార్ కావాలి అంటాడు. అమ్మో పోరడు బానే హుషారున్నాడు. మా కూతురిని అంటే అమ్మా మా కూతురు అనగానే పెద్దగా అడగాలి. అంకుల్ నాకు మీ కూతురు వద్దు మీ కూతురు వాళ్ళ మమ్మీ కావాలంట కూతురు వాళ్ళ మమ్మీ కావాలంట. ఆన్సర్ చెప్పినోనికి సీరియస్ గా 10,000 క్యాష్ ఇస్తాను. సో ఈ రోజు ఎలిఫెంట్ తో పాటు ఎలుక ఉన్నది. ఎందుకంటే గణేష్ పండుగ కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎలిఫెంట్ ఏం చేసింది పెద్ద గుడికి పోయింది. సో ఆడ ఎప్పుడైనా ఎలుక ఉంటది కదా గణేష్ మహారాజ్ పక్కన. ఆనాడు ఎలుక లేదు. ఎలిఫెంట్ పూజ చేయనికి పోయింది. ఆడ ఎలుక లేదు. ఏడ పోయింది ఎలుక చెప్పు. ఎలుక ఏనుగు తొండలకి వెళ్ళింది. ఏనుగు తొండల పొయ్యి వెనకాల వచ్చిందా. ఇప్పుడు వినాయకుడి దగ్గర దీపాలు పెడతారు కదా, అవును, వెలిగిస్తారు కదా. అవును. దీపాలు వెలిగించినప్పుడు ప్లాస్టిక్ కరిగిపోతుంది. మీ ఇంట్లో ఒక అర్ధ కిలో మిర్చి దొరుకుతుందా కారం? నా కళ్ళల్లో వేసి నాకు నేను శాడిజం గా కొట్టుకుంటా. స్నానం చేయడానికి వెళ్ళింది. బా ఐ వాంటెడ్ టు టెల్ yes it's right answer. గుడికి ఎవరైనా వితౌట్ స్నానం వెళ్తారా? సో వెన్ ఎలిఫెంట్ కేమ్ ఎల్కా సెడ్ నువ్వు ఉండు నేను స్నానం చేసుకుని వస్తాను. ఇట్స్ రైట్ ఆన్సర్. అరే క్యాష్ 2,000 రూపాయలు వాచ్ వచ్చి తీసుకో. అరే జోబ్ లో క్యాష్ ఉన్నాయి తీసుకో. క్యాష్ దే బై. ఇది రాట్లేదు జేబు. వస్తున్నా నువ్వు రాగా. ఇదిగోండి సాక్ష్యం 7,000. నానా కంగ్రాచులేషన్స్. Let me call upon stage the YouTube star Galipatala Sudhakar. చీకటి శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు జనగణ జంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు. ఈ రోజు వినాయక చవితి కదా. వినాయక చవితి రోజు ఎంత అద్భుతంగా మీరు ఎంత అద్భుతంగా నవ్వుతారో జీవితాంతం నవ్వుతుంటారు. ఈ రోజు ఏ పని చేస్తారో లైఫ్ లాంగ్ అదే చేస్తారు. ఆ లైఫ్ లాంగ్ అదే పని చేస్తారు. అందుకే నా మాట ఏంటి, మీకు నవ్వు రాకపోయి నవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. ఓకేనా? ఈ రోజు వినాయక చవితితో పాటు నీకు పుణ్యం ఉంటుంది రే. ఉండేవే 4 జోకులు ఉంటాయి. నువ్వు మళ్ళీ మధ్యలో దూరే మొత్తం పోతుంది. ఇవాళ ఉపాధ్యాయుల దినోత్సవం కాబట్టి దీని గురించి కంటెంట్ తీసుకుంటున్నాను. ఎలా ఉంటది? బాగుంటది కదా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఒక మాస్టర్ ఉండేవారు. అతను ఏంటంటే ప్రాబ్లం, మేము బయట రోడ్డు మీద కనిపిస్తే మమ్మల్ని చూసి తిట్టేవాడు. రోడ్డు కనుక మళ్ళీ కనిపిస్తే మళ్ళీ తిడతారు అనేసి అలా దాచుకుంటూ వెళ్ళిపోయాను. తీరా క్లాస్కి వెళ్తే అరే మొన్న రాత్రి నేను చూసాను మీ ముగ్గురిని, నేను కనిపించినా కూడా నమస్తే పెట్టకుండా తిరుగుతున్నారు. అంటే నమస్తే పెట్టినా కూడా ప్రాబ్లమే, పెట్టకున్నా ప్రాబ్లమే. అలాంటి వ్యక్తితో మనం చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. నిజం చెప్పండి, మీరు చప్పట్లు కొడుతున్నారు, మీకు జోక్ ఎక్కడ అనిపించింది దాంట్లో? అరే వాళ్ళని అడుగునా, నిన్నే అడుగుతున్నా. ఇక్కడ జోక్ ఏడుంది? జోక్ అంటే నాకు జరిగిన సంఘటన చెప్తున్నాను. ఎవడు అడిగిండు అంటే నాకు గుర్తుకొచ్చింది చెప్తున్నా. అయితే ఇంకో జోక్ చెప్తాను. ఇది జోకా? ఇప్పుడు జోకు. మామూలుగా ఒక్కొక్క మనిషిని టీచర్ అడుగుతుంటారు, మీరు పెద్దయ్యాక ఏమవుతారు, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు, చిన్న మామూలుగా అడుగుతుంటారు. అయితే రవి అని అడిగాను, రవి నువ్వు పెద్దయ్యాక ఏమవుతావమ్మా? టీచర్ అడిగింది. పెద్దగా అయిన తర్వాత ఏమవుతానంటే ఒక పెద్ద లారీకి క్లీనర్ అవుతానండి. క్లీనర్ కాదురా, దానికి ఓనర్ అవ్వాలి. కుట్టావు. హరి నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? మొగుడిని అవుతా డాడీని అవుతా. అమ్మ సుశీల నువ్వు పెద్దయ్యాక ఏమవుతావమ్మా?
పెద్ద అయిన తర్వాత ఒక మంచి భర్తకు భార్యలు అనుకున్నానండి. బుద్ధి ఉందని కుర్తో ఇందాక చూస్తున్నావు అమ్మాయి వరకు చూస్తున్నావు పెద్దకి ఏమవుతారా? నేను ఆ పిల్లకి మొగున్నవుతానండి అన్నాడు. నేను ఆ పిల్లకి మొగున్నవుతానండి అన్నాడు. జోక్ అనేది వీళ్ళది నీది ఒకటే టేస్ట్. నువ్వు జోక్ చెప్పట్లేదు, వీళ్ళు జోక్ చెప్పినా అనుకుంటున్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళు తెలివైన వాళ్ళ నాకు. ఇంకోటి వినండి, జాగ్రత్తగా వినండి. ఒక మాస్టర్ స్కూల్ అడుగుతున్నాడు, ఒరే ఏనుగుకి గుర్రానికి తేడా ఏంటి అడుగుతున్నాడు. గుర్రానికి ఒక తోక ఉంటుందండి, ఏనుగు 2 తోకలు ఉంటాయి. ఎందుకురా? వెనకో తోక ముందో తోక ఉంటుంది కదండి అని చెప్పాను. ఏ నవ్వన్నా, జోక్ కదా ఇది. లాస్ట్ పంచ్ ఉంది కదా. తర్వాత టీచర్ అడుగుతున్నావు, ఒరే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ముందుగా సురేష్, గంగా యమున సరస్వతి ఎక్కడుంటాయి చెప్తావా? ఇండియాలో ఎక్కడుంటాయి అంటే వాళ్ళు చెప్పారు. గంగ ఏమో ఏ సెక్షన్ అండి, సరస్వతి ఏమో బి సెక్షన్ అండి, యమునేమో ఇంకా రాలేదని దానికోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తాను. జోకులు అరే ఇవన్నీ ఎల్కేజీ జోకులు రా, ఇవన్నీ మనం పటా స్టేజ్ ఉన్నారా. సరే పట్టా సంబంధించిన జోక్ చెప్తాను. పెద్దనాన్న వినాయకుడికి కోపం వస్తుందంట. చెప్తున్నానండి. అంటే జాబ్ కొరకు ఇంటర్వ్యూ ఒక ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీసర్ అడిగాడు, మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏంద్రా అది? స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఇండిపెండెన్స్ డే. తెలుగులో ఏమంటారు? స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్. రిపబ్లిక్ డే ని తెలుగులో ఏమంటారు? అదే చెప్పకండి. గణతంత్ర డే తెలియదా? నాకు అర్థం కదా. ఏందది? గణతంత్ర దినోత్సవం. గణితం కదా. గాంధీ జయంతిని ఫాదర్ ఆఫ్ డే అంటారు. గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ది నేషన్ రా. గాంధీ జయంతిని తెలుగులో ఏమంటారు? తెలియదా నాకు? ఈ విషయం తెలియదా నాకు? ఒక ఆఫీస్ లో ఇంటర్వ్యూ జరుగుతుంటే వచ్చి అడిగారు, మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? చెప్పు తీసుకొని కొడతారా? స్వాతంత్రం. అదేంటే ఫ్లో లో ఉంటది, ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం. ఉంటారు. అయితే ఓకే సూపర్. తర్వాత ఇంకోటి ఏముందబ్బా, మర్చిపోయిన రే అబ్బా. మనకు 1947 తర్వాత అసలు ఏం జరిగింది? జై బోలో గణేష్ మహారాజ్ కి. చాలా బాధగా ఉంది. ఎప్పుడైనా 9 days తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు, కానీ వద్దు, దేవుడికి వాడికి పోల్చద్దమ్మా ప్లీజ్. వాడిని నిమజ్జనం చేయలేదు, వాడికి సంబంధం లేదు. అంటే మన వినాయక చవితి కూడా ఇలా ట్రాజిక్ గా ఎండ్ చేయడానికి రీజన్ మా గాలిపటాల సుధాకర్. మరొకసారి అందరికి సారీ చెప్పుకుంటూ, ఈ రోజు పంచ్ పటాకాల్లో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది నిఖిల్. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.